హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. చాలా మంది రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు పూజ గది సపరేట్ ఉండేది కదా, వాటిని పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. నేనైతే మా రెంటెడ్ హౌస్ లోనే పూజ గదిని ఎలా ఏర్పాటు చేసుకున్నాను, ఎలా మెయింటైన్ చేస్తాను అనేది మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను. మనకి సొంత ఇల్లు ఉంటే అన్నీ మనకు కావాల్సినట్టుగా ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా సర్దుకోవచ్చండి. వీలు లేనప్పుడు కొంచెం ఉన్న దాంట్లోనే నీట్గా ఎలా సర్దుకోవాలనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియోని చివరి వరకు చూసేయండి. ఇంటిని ఎప్పుడు ఎలా క్లీన్‌గా ఉంచుకుంటామో, పూజ గదిని కూడా అలాగే క్లీన్‌గా ఉంచుకున్నామనుకోండి, ఆ ఇల్లు చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెలకొక్కసారైనా సరే పూజా మందిరం మొత్తం ఒకసారి బయటికి తీసి, అన్నీ కడిగేసి, మళ్ళీ జాగ్రత్తగా అన్నీ పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, చూడడానికి ఎప్పుడూ నీట్‌గా ఉంటుందనమాట. నేనైతే నెలకొక్కసారి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నెలపొడుపు ఆ టైంలో గానీ, లేదంటే గురువారం, శనివారం ఒక మంచి రోజు చూసుకొని ఆ రోజైనా సరే మొత్తం అన్నీ తీసి, ఫోటోలన్నీ తుడిచి, బొట్లు పెట్టి, ఇవన్నీ కడిగి మొత్తం అన్నీ నీట్‌గా సర్ది పెట్టుకుంటూ ఉంటానండి. అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. మీకు ఎక్కువగా చూపించలేదనమాట. ఈ రోజైతే ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా చూపిద్దాం అనిపించింది. అందుకని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మీకు దీంట్లో ఏదైనా చిన్న చిన్న టిప్స్ ఉండి మీకు ఉపయోగపడినట్టయితే హ్యాపీయే కదా. ఇప్పుడు మేమున్న ఇంట్లో అయితే పూజ గది సెపరేట్‌గా ఏం లేదండి. హాల్లోనే ఈశాన్య భాగంలో మేము ఇలాగా ఒక టేబుల్ అనేది పెట్టుకున్నాము. మామూలుగా చిన్నగా దేవుడికి చిన్న షెల్ఫ్‌లా ఇచ్చినా బావుండనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ అలాంటి అవకాశం లేనప్పుడు మనకి వీలైనంతలో ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి, మామూలుగా మనం టీవీ అవి పెట్టే టేబుల్ ఉంటుంది కదండీ! అలాంటి టేబుల్ ఒకటి తీసుకొని ఈశాన్య భాగంలో అయితే ఏర్పాటు చేసుకున్నామనమాట. దాని మీద నేనెప్పుడు పూజ చేసే దేవుడి పటాలు ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. ఇక ఈ రోజు ఉదయాన్నే ఇల్లంతా కూడా నీట్‌గా శుభ్రం చేసుకున్నాను. గడప కూడా కడిగేసి, ముగ్గు పెట్టేసి పెట్టుకున్నానండి. తులసం దగ్గర ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత, ఇంకా పూజ గదిలోకొచ్చేసి దేవుడి పటాలు ఇవన్నీ కూడా ముందుగా ఇత్తడి సామాను, రాగి ఇవన్నీ ఉంటాయి కదా, దీపపు కుందులు ఇలాంటివన్నీ కూడా తోమాలి అనుకున్నవన్నీ కూడా ముందు తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దేవుడి ఫోటోలు, విగ్రహాలు ఇవన్నీ కూడా తీస్తున్నానండి. వీటి మీద ఏంటంటే దుమ్ము చేరిపోతుందండి. వేసవికాలం కదా, దుమ్ము ఎక్కువ వస్తుందనమాట. మా ఇల్లు కాస్త రోడ్డు పక్కగా ఉండడం వల్ల. కర్టెన్ ఏదన్నా వేద్దాము అంటే వీలు లేకుండా ఉందండి. ఇంకెప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది కదా రోజు అని చెప్పి నేను కూడా ఇంకా కర్టెన్ లాంటిది ఏం వేయలేదు. కాకపోతే మా ఇంట్లో లల్లి ఉంది కదా, అదే మా కుక్క పిల్ల. దాని జుట్టనేది ఊడుతుంది కదా, గాలికి ఎగిరి పడుతూ ఉందండి. అందుకని ఖచ్చితంగా నెలకొక్కసారో, లేదంటే ఒక్కొక్కసారి మధ్యలో కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. నాకు కొంచెం దుమ్ము పట్టింది, పడుతుంది అన్నప్పుడల్లా నేను దేవుడి గదైతే శుభ్రం చేసి పెట్టుకుంటాను. మా ఇంట్లో ఎప్పుడూ అసలు బొద్దింకలే రావండి. అలాంటిది ఈరోజు దేవుడి దగ్గర 2 బొద్దింకలు కనిపించాయి. నేనైతే హిడ్జలు పెట్టేశాను వెంటనే. ఇక తర్వాత పైన పెట్టిన పేపర్స్ ఇవన్నీ కూడా అంటే సాలిపురుగులు అవి వస్తూ ఉంటాయి కదా, బూజీ లాంటిది వస్తుందనమాట. అదంతా కూడా ఒకసారి క్లాత్‌తో తుడిచేసుకున్నాను. తుడిచేసి ఇదంతా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత దేవుడి ఫోటోలున్నాయి కదండీ, వాటి మీద కుంకుమ, బొట్టు పెడతాం కదా దేవుడి ఫోటోలకి. అదేంటంటే మామూలుగా తుడిస్తే ఆహ్, ఫోటోల నిండా అయిపోతుంది కలరంతా. నేనేం చేశానంటే ఒక తడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుస్తున్నానండి. ఇది ఒకటే క్లాత్ కాకుండా దాన్ని మధ్య మధ్యలో కొంచెం కడిగి తడుపుకుంటూ తుడుస్తున్నాను. అప్పుడేంటంటే మనకి గ్లాస్ మీద కుంకుమ జిడ్డది పట్టకుండా ఉంటుందనమాట. ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు ఇంట్లో పనులన్నీ పక్కకు పెట్టి చేసుకోవాలండి. లేదంటే టైం అనేది చాలదు. నేనైతే వంట తర్వాత చేద్దామని మిగిలిన పనంతా త్వరగా ఈరోజు కానించుకుని అప్పుడు ఈ పనంతా చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసేసరికి కూడా నాకు చాలా టైం పట్టేసింది. అంటే డీప్ క్లీనింగ్ లాగా మొత్తం తీసి పెట్టేసాను కదా. ఈ ఫోటోలన్నీ ఇలాగే తుడిచిపెట్టేసుకుంటున్నానండి. మనం కావాలంటే కాలిన్ లాంటిది కూడా వేసుకోవచ్చు బాగా జిడ్డు పట్టేసుంటే. నేనైతే ఎప్పటికప్పుడు తుడుస్తాను కాబట్టి తడి క్లాత్‌తోనే ఫోటోలన్నీ కూడా తుడుస్తున్నానండి. ఆ క్లాత్‌ని ఒకసారి, 2 సార్లు మధ్యలో పిండుకుంటూ ఉంటే దానికున్న కుంకుమ గంధం అంటే వాటర్‌లోకి వెళ్ళిపోతుంది. క్లాత్ క్లీన్ అవుతుంది కాబట్టి ఫోటోలు కూడా నీట్‌గా ఉంటాయి. ఇంకా నేను దేవుడి దగ్గర పెట్టే ఫోటోస్ అన్నీ కూడా ప్రతీదీ తీసేసి ఇలాగా తడి క్లాత్‌తో తుడిచిపెట్టేసుకున్నాను. మా దగ్గర విగ్రహాలు కూడా చిన్న చిన్నవన్నీ ఉన్నాయండి. అవి కూడా కడగాలనమాట. ముందుగా అయితే ఫోటోలు తుడిచేసి పక్కన పెట్టేసుకున్నామనుకోండి, నేను కొంచెం తడి క్లాత్‌తో తుడిచాను కదా, మళ్ళీ ఇవి బూజు లాంటిది రాకుండా వెనకాల వైపు ఉండడానికి అలా కాసేపు ఆరబెట్టేసాననమాట. దాని తర్వాత పెట్టేసరికి ఇవి ఆరిపోతాయి. తర్వాత స్వామివారి విగ్రహం, లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఇలాంటివి, బాబావి ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలున్నాయి. ఇవి కూడా ఒకసారి నీళ్ళతోనే కడిగేసానండి. ఏంటంటే దుమ్ము లాంటిది పడుతూ ఉంటుంది కదా, నీళ్ళలో పెట్టి ఒకసారి కడిగేసుకున్నాను. తర్వాత పూజా సామాన్లున్నాయి కదా, స్టీలు, ఇత్తడి సామాన్లు, దీపపు కుందులవి, అవి తోముకోవడానికి నేనేంటంటే ఇక్కడ
సింపుల్ టిప్ అండి. ఇది ఎవరికైనా సరే బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ సామానుండి రుద్ది తోమాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పడకుండా సింపుల్‌గా అయిపోతుంది. ఒక గిన్నెలోకి నార్మల్ వాటర్ తీసుకున్నానండి. దాంట్లో సాల్ట్ వేసుకున్నాను, కల్లుప్పు, అలాగే నిమ్మ చెక్క ఒకటి వేశాను. ఆహ్, ఎక్కువున్నాయి కాబట్టి ఒక నిమ్మకాయ పిండేశాను. దాంట్లో కాస్త సర్ఫ్ కూడా వేసేసి స్టవ్ మీద పెట్టి ఆ నీళ్ళని వేడి చేసుకున్నాను. బాగా ఇవి తెరల కాగాల్సిన అవసరం లేదు. మామూలుగా వేడైతే సరిపోతాయి. వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ సామాన్లయితే తోమాలనుకుంటున్నామో రాగి గానీ, ఇత్తడి గానీ, లేదంటే వెండి గానీ ఏదైనా సరే పనిచేస్తుందండి. ఆ సామాన్లన్నీ కూడా ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేనేంటంటే అమ్మవారి విగ్రహాలు, అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహాలు ఇలాంటి చిన్న చిన్న రూపులవున్నాయి. అవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను. వేడి నీళ్ళు కదా! వాటిలో వెయ్యనండి. అవేంటంటే నీళ్లు చల్లారిన తర్వాత వాటితో ఒకసారి కడిగేస్తాను. లేదంటే నిమ్మ చెక్క పెట్టి సెపరేట్‌గా రుద్దితే పోతుంది. ఇక ఇవన్నీ ఎక్కువగా తోమే పని లేకుండా ఆ నీళ్ళల్లో వేసేసుకున్నాను. ఎక్కువ టైము అవసరం లేదండి. ఒక్క 2 నిమిషాలు ఆ నీళ్ళల్లో ఉంచితే చాలు. చక్కగా మురికంతా దిగిపోయి నీళ్ళల్లోని మన చేతికి అస్సలు పని లేకుండా తెల్లగా వచ్చేస్తాయన్నమాట. నేను ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటాను. రోజువారీ తోమవైతే నార్మల్‌గా తోమేసుకుంటూ ఉంటానులెండి. కొంచెం ఎక్కువగా ఇలా తీసినప్పుడైతే ఈ వాటర్‌లోనే వేస్తానండి. ఇవన్నీ ఒకేసారి పెట్టుకొని తోమాలన్నా కూడా చాలా టైం పట్టేస్తుంది. ఈ విధంగా ట్రై చేసి చూసారంటే సింపుల్‌గా వితిన్ సెకండ్స్‌లోనే మనకి అన్ని సామాన్లు కూడా తెల్లగా అయిపోతాయండి. చూడండి నేను వేసిన వెంటనే చూపిస్తున్నాను. ఇంకా నీళ్లు వేడి కూడా చల్లారలేదు. చూసారా తేడా అనేది మీకెలా తెలుస్తుందో? నల్లగా అయిపోయినవన్నీ కూడా తెల్లగా వచ్చేస్తాయి. ఒక్కసారి మనం స్క్రబ్బర్ పెట్టి నార్మల్‌గా అంట్లు ఎలా తోముతామో అలా తోమేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయినాయో పూజ సామాను మొత్తం కూడాని. ఇక అన్నీ తోమి పక్కన పెట్టేసుకున్నాను కదా! అవి కూడా ఆరిపోయాయన్నమాట. క్లాత్‌తో తుడిచిపెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి పటాలకైతే కుంకుమ అవి పెట్టుకుంటున్నాను. నేనిక్కడేంటంటే ఫోటోలు నిండుగా కనిపించాలి అంటే మనం గంధం వేస్తాం కదండీ బొట్టు పెట్టడానికి. ఆ గంధంలో కొంచెం పసుపు, కొంచెం పచ్చకర్పూరం గాని, జవ్వాది గాని లేదంటే 2 వేసుకోవచ్చు. నేనైతే 2 వేశానండి. వేసి కొంచెం వాటర్ వేసి కలిపేసి ఫోటోలకి గంధం బొట్టు పెట్టి దాని పైనుంచి కుంకుమ బొట్టు పెట్టుకున్నామనుకోండి చాలా నిండుగా కనిపిస్తాయండి ఫోటోలైతే. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మనం జవ్వాది, పచ్చకర్పూరం ఇవి వేసాం కదా గంధంలో, మంచి సువాసన వస్తూ ఉంటుందనమాట. ఎవరికైనా అలా పచ్చగా నిండుగా ఉండాలి అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. కనీసం ఒక వారం రోజుల వరకైనా ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది కనిపిస్తుందండి దేవుడి గదిలో. దేవుడి గది ఎప్పుడూ మంచి సువాసనతో ఉండాలి అంటే పచ్చకర్పూరాన్ని దీపారాధన చేసేటప్పుడు పచ్చకర్పూరం గాని, జవ్వాది గాని ఆ నూనెలో కొద్దిగా వేసుకున్నారనుకోండి చక్కగా పూజ గదంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. మనకి దేవాలయాల్లో చూడండి ఎంత మంచి పరిమళం వస్తుందో, జవ్వాది పౌడర్ వేయడం వల్ల అంత మంచి సువాసన ఇంట్లో కూడా వస్తుందండి. అలాగే అగరబత్తులు కూడా మంచి వాసనున్నవి పెడితే ఇల్లంతా కూడా ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఎక్కువ స్ప్రేలు లాంటివి ఉపయోగించకుండా ఇలాగా అగరబత్తులు గానీ, ధూప్ స్టిక్స్ కానీ, ఇలా జవ్వాది పౌడర్ గానీ, ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా. పూజ గదే కాదండి. ఇంట్లో కూడా అంతే మంచి వాసనొస్తుంది. చూసారా దేవుడి ఫోటోలకి ఉట్టిగా గంధం ఒకటి పెడితే ఇంత మంచి కలర్ ఉండదండి. దాంట్లో కొంచెం పసుపు మిక్స్ చేస్తే మనకి పచ్చగా కనిపిస్తుందనమాట బొట్టు పెట్టినప్పుడు. దానిపైన కుంకుమ అంటిస్తాం కదా! బావుంటుంది. ఈ ఫోటో చూసారా? వీరబ్రహ్మేంద్ర స్వామి ఫోటో అండి. ఇక్కడ అందరు దేవుళ్ళు అందరూ కనిపిస్తారనమాట. అంటే త్రిమూర్తులు, త్రిశక్తులు, రాముల వారి రథము, కాలజ్ఞానము, వీరబ్రహ్మేంద్ర స్వామి అందరూ ఇక్కడే కనిపిస్తారు. చాలా బావుంటుంది కదండీ ఈ ఫోటో. ఇంకిలా నేనైతే బొట్లన్నీ పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గరైతే సర్దేసుకుంటాను. ఇంకా మన దగ్గర విగ్రహాలున్నాయి. అవి కూడా కడిగి పెట్టేసాను కదా! వాటికి కూడా కొంచెం గంధం అవి పెట్టేస్తానండి. గౌరీ అమ్మవారికి కూడా కొంచెం పసుపు పెట్టేసి, కుంకుమ పెట్టేసి అలంకరణ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఇక ఈ ఫోటోసు, విగ్రహాలన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర సర్దేసుకోవడమే. పదండి సర్దుకుందాం. నేనైతే ఈ టేబుల్ మీద బ్లౌజ్ పీస్ వేశానండి. అడుగునైతే పేపర్ వేశాను. ఆ బ్లౌజ్ పీస్ ఏంటంటే, నేను కలశానికి వాడుతూ ఉంటాను కదా! మామూలుగా వ్రతాలవి చేసినప్పుడు కలశం మీద బ్లౌజ్ పీస్ పెడతాం కదా! వాటినేం చేస్తానంటే, దేవుడి దగ్గర పెట్టినవి కదా! ఎలా పడితే అలా వాడం కదా! అందుకని నేనిలాగా దేవుడి దగ్గర ఈ పీఠం మీద వేసుకుంటానండి. చూడ్డానికి బావుంటుంది. దేవుడిది దేవుడికి వాడినట్టే ఉంటుంది కదా! అందుకని. తర్వాత ఇలాగా చిన్న ప్లేట్స్ అయితే తీసుకున్నాను. నా దగ్గర సెపరేట్‌గా రాగి, ఇత్తడి ప్లేట్స్ ఏమీ లేవండి. అందుకని ప్లాస్టిక్‌వే కొత్తవి కొన్ని తీసుకున్నాననమాట. దాంట్లో ఒక
బ్లౌజ్ పీస్‌నే కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాంట్లో ఈ చిన్న చిన్న అమ్మవారి ప్రతిమలు ఇవి ఉంటాయి కదా! ఇవన్నీ పెట్టుకుంటాననమాట. అన్నపూర్ణాదేవి అమ్మవారిని, విఘ్నేశ్వరుని, అలాగే గౌరీదేవిని, తర్వాత చిన్న చిన్న రూపులవి ఉన్నాయండి నా దగ్గర. అన్నవరం నుంచి వచ్చినవి, దుర్గమ్మ తల్లివి, కృష్ణుడివి ఇలాంటివన్నీ చిన్న చిన్న రూపులున్నాయనమాట. అవన్నీ కూడా ఆ ప్లేట్‌లో పెట్టేసుకుంటాను. అంటే ఒకవేళ మనం పువ్వులవి తీసేటప్పుడు కూడా రూపులేంటంటే మనకు తెలియకుండా పువ్వులతో పాటు బయటికి వెళ్ళిపోతాయి. ఇలా సెపరేట్‌గా పెట్టుకున్నామనుకోండి మనకి పూజ చేసుకునేటప్పుడు కూడా కనిపిస్తుందనమాట. అందుకని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత అరుణాచలేశ్వర స్వామి చిన్న ఫోటో కూడా అక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇంకొక ప్లేట్‌లో బ్లౌజ్ పీస్ వేసేసి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం, లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను. స్వామివారి ముందేంటంటే చిన్న ప్లేట్‌లో కొంచెం అక్షింతలు వేశానండి. ఈ అక్షింతలేంటంటే మనకి రాముల వారి కళ్యాణానికి అక్షింతలు ఇస్తారు కదా! తలంబ్రాలు. ఆ బియ్యాన్ని నేను దేవుడి దగ్గర ఇలా పెట్టుకోవడం ఎప్పటినుంచో అలవాటు. ఇది కొత్తగా పెట్టిందేం కాదండి. అలా పెట్టేసుకుంటాను. వాటి మీద ఏం చేస్తానంటే చిన్న కలశం లాంటిది నా దగ్గరుంది. ఇది అన్నవరంలో కొన్నానని ఇంతకు ముందు గూడా ఒకసారి చెప్పాను కదా! దాంట్లో గంగాజలం వచ్చిందని. ఆ నీళ్లు తీసేసిన తర్వాత దాంట్లో నేను కొన్ని కాయిన్స్, గవ్వలు, అలాగే తామర గింజలు అవి వేసేసి పెడుతున్నాను. ఇప్పుడు కాదులెండి దగ్గర దగ్గర 10 సంవత్సరాల పైనుంచే ప్రతిరోజు ఎప్పుడూ పెట్టేదే ఇది. అలా పెట్టడం అలవాటయిపోయింది. ఇంకా అదలాగా స్వామివారి ముందు ఒక కలశంలాగా పెట్టేసి ఉంచుతాననమాట. తర్వాత అమ్మవారి ముందేమో పసుపు, కుంకుమ పెడతాం కదా! అందుకని కొంచెం ప్లేస్ వదిలాను. తర్వాత నా దగ్గరున్న చిన్న శివలింగం ఉంది కదండీ! శివయ్యని కూడా అక్కడ పెట్టేసుకున్నాను వెండి గిన్నెలో పెట్టి. తర్వాత శివయ్యది చిన్న ఫోటో ఉంటే అదే మనకి కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ ఉంటాయి కదా! ఆ ఫోటో ఒక్కటండి. అది అక్కడ పెట్టుకున్నాను. ఇటు సైడొచ్చి బాబా వారి విగ్రహాన్ని, తర్వాత మావుళ్ళమ్మ తల్లి విగ్రహాన్ని అంటే ఫోటోని అక్కడ పెట్టేసుకున్నాననమాట. ఇక లక్ష్మీ అమ్మవారి ముందొచ్చి పసుపు, కుంకుమలు ఇలాగా ఇత్తడివి చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయండి నా దగ్గర. అది కుంకుమ బరిణెలుంటాయి కదా! వాటి మూతలు తీసేసిన తర్వాత ఆ బరిణెలో పసుపు, కుంకుమలు వేసి పెట్టుకున్నాననమాట. ఇక స్వామివారి విగ్రహానికి, అమ్మవారి విగ్రహానికి ఈ మాలలైతే వేసుకుంటున్నాను. ఇవేంటంటే వైట్ పూసలతో నేను చేత్తో గుచ్చినవండి. లెంత్ కొంచెం చూసుకొని గుచ్చాననమాట విగ్రహం తీసుకొచ్చిన తర్వాత. ఇక గంట ఇవన్నీ కూడా గంట కింద పెట్టకూడదంట. అందుకని ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద పెట్టేసి పెడతాననమాట. గంటకు కూడా కొంచెం గంధం, కుంకుమ పెట్టేసుకుంటాను. మరీ ఓవర్‌గా ఏం పెట్టనులెండి. సింపుల్‌గా చూడ్డానికి బావుండేటట్టు కొంచెం నాకు నచ్చినట్టుగా సర్ది పెట్టుకుంటాను. ఇక తర్వాత రాగి గ్లాస్‌లో నీళ్లు పోసి దాంట్లో ఒక ఎర్రటి పుష్పం వేసి దేవుడి దగ్గర పెట్టేస్తాను. తర్వాత మామూలుగా దీపారాధన కుందులు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. అలాగే రాగి పాత్రలో నీళ్ళు కూడా పక్కన పెట్టుకున్నాను. అంటే స్వామివారి అభిషేకానికి కానివ్వండి వాటికనమాట. ఇలాగా దీపపు కుందులు కూడా కొంచెం గంధం, కుంకుమ పెట్టేసుకున్నాను. ఇంక పూజకైతే అన్నీ రెడీ అయిపోయినట్టేనండి. పువ్వులైతే పెట్టేసుకొని, నేనైతే పూజ కూడా చేసుకున్నాను. నిజం చెప్తున్నాను. ఈరోజైతే పూజ అయ్యేసరికి దగ్గర దగ్గర 11 అయిందండి. ఇవన్నీ సర్ది పెట్టుకొని చేసుకునేసరికి టైం అయితే బాగా అయిపోయింది. అయినా పర్వాలేదని చెప్పి మొత్తం నీట్‌గా సర్దుకున్నాను. ఎలా ఉంది నా పూజ గది? బావుంది కదండీ! నాకైతే చాలా నచ్చింది. అంటే ఉన్న దాంట్లోనే ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకున్నాననమాట. ఇటు సైడ్ అయితే నేను నెమలికలు పెట్టాను కదా! అవి కనిపిస్తూ ఉంటాయి దేవుడి దగ్గర. దాని పక్కగానే ఆయిల్ బాటిల్ పెట్టుకున్నానండి. పక్కనేంటంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను. దేవుడి దగ్గరైతే నాకిలా కొంచెం కళగానే కనిపిస్తుందండి. నాకైతే నీట్‌గా, అందంగా ఉంది. ఈ విధంగా సర్ది పెట్టుకున్నాను. మీకెలా ఉంది? నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఏవైనా టిప్స్ ఉంటే మాత్రం నాతో కూడా షేర్ చేసుకోండి. నేను ఇంకేమైనా మార్పులు, చేర్పులు చేయాలంటే చేసుకుంటాను. తర్వాత దేవుడివి సామాన్లున్నాయి కదా! దీపపు కుందులు ఇలాంటివన్నీ కూడా ఇలాగ ఒక బుట్టలో వేసి పెట్టేసుకున్నాను. అంటే ఇవన్నీ డైలీ దీపారాధన చేసుకునేవన్నమాట. తర్వాత అగరబత్తులండి. ఇవైతే నేను పెద్ద తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. దివ్యపాదని చాలా బావుంటాయండి. మంచి సువాసనొస్తుంది ఇల్లంతా వెలిగించిన రోజు. డైలీ వాడతాననమాట. అలాగే స్వామివారి ప్రసాదానికి కావాల్సినవి ఒత్తులు, గంధము, కర్పూరం ఇలాంటివన్నీ ఇలాగా చిన్న చిన్న బుట్టల్లోకి పెట్టేసుకున్నాననమాట. ఈ కింద వైపు ఏంటంటే దేవుడి బుక్స్ అండి. మామూలుగా మనం వ్రతాలు కానివ్వండి, మామూలుగా అష్టోత్తరం బుక్స్ అన్నీ కూడా ఆ కింద వైపు పెట్టుకున్నాను. ఇదండి నా పూజ గదైతే. సెపరేట్‌గా పూజల గది లేకపోయినా నాకు నచ్చినట్టుగా, నాకు వీలైనట్టుగా చక్కగా ఈ విధంగా సర్ది పెట్టుకున్నాను. మాకు ఇంట్లోకి రాంగానే లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుందనమాట. మాది ఉత్తర ద్వారం అండి. ఉత్తర ద్వారం కాబట్టి ఇక్కడ ఈశాన్య మూల ఇదే వస్తుంది మాకు. ఇంట్లోకి రాంగానే దేవుడి మందిరం అయితే చక్కగా కనిపిస్తుంది.